కర్కాటకం వారికి మదర్లీ నేచర్, ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే మీకు ఈ స్త్రీ మూలకంగా ధనము కలిసి రావాలి. కొంతమందికి ఉంటుంది, అంటే అలాగా నేను జాబ్ చేస్తున్నాను, నాతో కూడా మా జీవిత భాగస్వామి కూడా జాబ్ చేస్తే కొంత కలిసి వస్తుంది కదా, లేకపోతే ఆవిడకి ఏదో లాటరీ తగులుతాయి, రకరకాలు ఉంటాయి మనిషి యొక్క ఆశ పలు రకాలుగా అన్నట్టుగా. అయితే కొంతమంది ఆశలో పడి పోగొట్టుకుంటారు కూడా, ఎవరి ద్వారా కలిసి వస్తుందని వెళ్ళి ఉన్నాస్తి మొత్తం పోగొట్టుకుంటాడు, కోట్లాస్తి, అలాంటివి కూడా నేను చూశాను. అయితే ఇక్కడ కర్కాటకం వారికి అసలు ఒక రిలేషన్ ద్వారా, అంటే జీవిత భాగస్వామి అనుకోండి, లవర్ అనుకోండి, ఎఫ్ఐఆర్ అనుకోండి, తల్లిగారు అనుకోండి, అత్తగారు అనుకోండి, ఇలా రకరకాల మార్గాల్లో అసలు ఎప్పుడు ధనం కలిసి వస్తుంది, ఎప్పుడు పోతుంది అనే విషయాలు మనం చెప్పుకుందాం. ఈ యొక్క విషయం చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మొట్టమొదటిగా మనం ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు మీకు అనేది పట్టుకోవాలి. కర్కాటకం వారికి రవి. ఈ రవికి ఉండేటువంటి తత్వాల్లో రెండు రకాలు ఉంటాయి. రవి అంటే డిగ్నిఫైడ్ గా డబ్బులు ఇస్తాడు, రవి కంబస్ట్ కూడా చేస్తాడు పక్కన ఉండే గ్రహాన్ని, 10 డిగ్రీల లోపల ఉంటాయి. కాబట్టి ఇది రెండు వైపులు పదున్న కత్తి లాంటిది రవి. కాబట్టి ఈయన కొంచెం క్లోజ్ కంజంక్షన్ ఉంటే అంతే ప్రమాదం, ఈయన ఒక డిస్టెన్స్ లో ఉంటే పర్లేదు. ఎలాంటి రాజు పక్కన మనం ఉంటే రాజుకి ఆవేశం వచ్చినప్పుడు పొడి చేస్తాడు, ఆనందం వచ్చినప్పుడు నగిచ్చేస్తాడు అనమాట, అలా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈ సంవత్సరం నవంబర్ వరకు కొంచెం ధన విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా. అయితే మనం కాంబినేషన్స్ చెప్పుకుందాం. ఇప్పుడు ఉదాహరణకి ఈ రవి గనక కుజుడితో కలిసి మంచి ప్లేస్లో ఉంటాయి, ఒక ఇష్టపడిన వ్యక్తి మూలంగా గవర్నమెంట్ పనులు అవుతూ ఉంటాయి. గుర్తుపెట్టి గవర్నమెంట్ శాఖల పనుల నుంచి ఐఏఎస్ ఐపీఎస్కి పరిచయాలు అవుతూ ఉంటారు. అలా కాదండి, నాకు జీవిత భాగస్వామి వచ్చినప్పటి నుంచి బాగా కలిసి రావడం జరిగింది అంటే శని రవి కాంబినేషన్ మంచి ప్లేసెస్లో ఉండాలి. మళ్ళీ పోయి అదేదో పోయి పాపగ్రహాల మధ్యన ఉంటాయి కదా, పాపకత్తెరలో ఉంటాయి కదా. శని రవి కాంబినేషన్ జీవిత భాగస్వామి ఎంటర్ అయినప్పటి నుంచి వస్తుంది కర్కాటకం వారికి. మరి అదే క్లోజ్ కంజంక్షన్ ఉంటే మళ్ళీ రాదండి. క్లోజ్ కంజంక్షన్ ఉంటే ఏమైపోతుంది అంటే కుటుంబ సభ్యుల యొక్క ఒత్తిడి వల్ల జీవిత భాగస్వామి మిస్ అయిపోతుంది. అంటే ఇంట్లో వాళ్ళు ఏదో అనడం, మీ కుటుంబంతో కలిసి ఉన్న వెళ్ళిపోవడం జరుగుతుంటుంది సార్. అలా మరి అత్తగారితో కలిసి రావడం కూడా కుజుడితో ఉంటే, బుధుడితో కలిసి ఉన్నాడు ఉదాహరణకి రవి బుధుడు బుధాదిత్య యోగం అంటూ ఉంటాం కర్కాటక లగ్నానికి. అప్పుడు మామయ్య ద్వారా, అది స్త్రీకి కావచ్చు పురుషుడు కావచ్చు, ఒకరికే చెప్పట్లే. కొంతమందికి ఎలా ఉంటుందంటే మా మామయ్య గారు రాస్తారండి, అంత మాకు వచ్చేసిందండి, మా మామయ్య గారికి వాళ్ళ అబ్బాయి మీద పెద్ద నమ్మకం లేదా, అంత ప్యాకెట్లకి వాటికి విడిపోకూడతాడు, నా పేరు మీద రాశారంటది ఆవిడ. అంటే ఏమిటి, మామయ్య ద్వారా ధనం వచ్చే యోగం స్త్రీకి కూడా ఉంటుంది. ఒక్కోసారి పెళ్లి చేసుకున్నాక భర్త యొక్క తండ్రి, ఒక్కొక్కసారి ఒక్కతే కూతురు ఉంటే, ఈ కర్కాటకం వారికి రవి బుధులు కనుక మంచి కలిసి ఉండి పాపగ్రహాల సంబంధం లేకపోతే ఆ మామయ్య ఏం చేస్తాడు, అమ్మ నువ్వు చూసుకునేది నా కూతురునే కదా, కాబట్టి ఆస్తి పనికి రాస్తున్నట్టు. అయితే ఇక్కడ ఏంటంటే కాంబినేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రాసిస్తున్నారంటే వాళ్ళు పిచ్చోలే రాసి ఇవ్వడం కాదు, ఇక్కడ కర్మలో ఉంటేనే. కర్మలో లేకపోతే ఈయన ఎంటర్ అయినప్పటి నుంచి మామయ్య ఆస్తి మొత్తం పోతుంది, పోయి ఏమి రాదు. అటు జాతచక్రంలో లేదు, అసలు మామయ్య ద్వారా ధనం యోగమే లేదు. అప్పుడు ఏమవుతుందంటే రాకపోగా మళ్ళీ మామయ్యకి హెల్ప్ చేయాల్సి వస్తుంది. అంటే మామయ్యకి ఈయన రుణపడి ఉన్నాడు, ఈయనకి మామయ్య రుణపడలేడు. కాకపోతే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా యోగమే. నువ్వు ఒకరికి ఖర్చు పెడుతున్నా నీ యొక్క కర్మను పోగొట్టుకుంటున్నావు, నీకు ఒకరి దగ్గర నుంచి వస్తున్నా నువ్వు దాన్ని పొందుతున్నావు. అందుకే జ్యోతిష్ శాస్త్రంలో ప్రతిదీ యోగం అంటారు. మరి మీకు ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి, రకరకాల మార్గాల్లో మీకు బాగా రావాలంటే గణపతిని సూర్య భగవాను ఎక్కువ ఆరాధించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి. ఖచ్చితంగా మీకు ధనయోగం అనేటువంటిది కలుగుతుంది. రకరకాల కొంతమందికి ఎలా ఉంటుందంటే తల్లి ద్వారా వస్తుంది, తల్లి అన్ని చూసుకుంటుంది పాపం, వాళ్ళకి చిన్నప్పటి నుంచి అన్ని ఎవ్రీథింగ్ మదరే మెయిన్ బోన్ సపోర్ట్గా ఉంటుంది. అలాంటప్పుడు ఏమిటంటే మీ లగ్నానికి 4వ అధిపతి ఎవరో చూసుకోవాలి. మీది ఏ లగ్నం అయినా, మేషం కావచ్చు, వృషభం కావచ్చు. ఇప్పుడు మేషం అనుకోండి, చంద్రుడు ధనాన్ని ఇచ్చే కారకుడితో ఉన్నాడా? ఇక్కడ ఏంటంటే చంద్రుడు కనుక శుక్రుడితో ఉన్నాడు, ధనయోగం ఫైనాన్షియల్గా బాగా మదర్ ద్వారా వస్తుంది. అలా కాకుండా ఈ
అత్తగారి ద్వారా. అప్పుడు 10th లార్డ్ అంటే దశమాధిపతి, మీ లగ్నం నుంచి దశమాధిపతి ఎవరు తద్వారా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కొంతమంది చూడండి 3వ అధిపతితో కలిసి ఉంటాడు, అప్పుడు మామయ్య ద్వారా వస్తుంటాడు. అంటే ఏమిటంటే ఇక్కడ అదేదో వాళ్ళ ద్వారా రావాలని ఆశపడమని నేను చెప్పట్లేదు, మీరు వాళ్ళని పీడించుకొని తినండి నేను చెప్పట్లేదు. బాగా అర్థం చేసుకోండి. నా కాన్సెప్ట్ ఏంటంటే మీరు పూర్వజన్మల్లో వాళ్ళకి బాకీ ఉండడము, వాళ్ళు మీకు బాకీ ఉండడం. కొంతమంది చూడండి అత్తగారికి మొత్తం ఏం చూసుకుంటాడు, ఎవ్రీథింగ్, రూపాయి కట్నం తీసుకోకుండా, అసలు కట్నం అనేది తీసుకోకూడదు, కాకపోతే తీసుకోకుండా ఆవిడ పనులన్నీ, ఆవిడకి కావాల్సిన మెడిసిన్స్ కానివ్వండి ఆవిడ చూసుకోవడం అన్ని జరుగుతాయి. ఎందుకంటే 10th హౌస్కి, అత్తగారి 10th హౌస్, 10th హౌస్కి రుణం పడి ఉన్నాడు జాతకుడు. కొంతమందికి భార్యని ఇంకా ఆవిడకి ఏం కావాలో అన్ని కొనిస్తూ ఉంటాడు. కొంతమంది ఇతను ఏ జాబు చేయకుండా ఇంట్లో ఉంటే భార్య మొత్తము కూడా సంపాదించి ఇతనికి ఏం కావాలన్నీ చూసుకుంటూ ఏమాత్రం కించపరచకుండా కూడా చూసుకుంటారు కొంతమంది. అది ఎందుకు అంటే కొంత వీళ్ళ మంచితనం ఉంటుంది అక్కడ, వీళ్ళు ఏదో పాపం గొప్ప విషయాల కోసం ట్రై చేస్తూ ఉంటారు, ఈ ఐఏఎస్ ఐపీఎస్ కోసం పక్క చదువుకుంటూ ఉంటారు, లేకపోతే ఈయన ఎంతో నిజాయితీగా వ్యాపారం చేసి కూడా నష్టపోయి ఇంట్లో కూర్చొని ఉంటే ఆవిడ అర్థం చేసుకుని పోషించవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఏదైనా కావచ్చు కారణం అక్కడ. ఇక్కడ ఏంటంటే జీవిత భాగస్వామి ద్వారా మీకు బెనిఫిట్ ఉందా లేదా. సింపుల్ గా ఏం చెప్తుంది, 7th and 2nd కాంబినేషన్స్ పుష్కలంగా బ్రహ్మాండంగా ఉన్నాయి, మహాదశలు నడుస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఆ మహాదశ నడుస్తుందా లేదా కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. మహాదశ నడవలేదు మీకు వేస్ట్, అది ఎప్పుడో 70 ఏళ్ళకు వస్తుంది, ఏం చేసుకుంటాం 70 ఏళ్ళకి వస్తాయి. అప్పుడు ఏదో ఇంట్లో కూర్చొని ఉంటే ఎవడు పెడుతూ ఉంటాడు. అలా కాకుండా కొంతమందికి చూడండి భార్య లేదా భర్త ఆ యొక్క బిజినెస్ లో ఎంటర్ అయితే డబ్బులు వస్తాయి, అప్పుడు కూడా సప్తమం ధనయోగాన్ని ఇస్తుంటుంది. చాలా మంది ఏం చేస్తారు, పార్ట్నర్షిప్ అనగా వద్దనేస్తారు. వద్దడం కాదు, జాతక చక్రంలో ఏముందో చూడాలి. పార్ట్నర్షిప్ ద్వారానే కలిసి వచ్చే ఉంటాయి. నేను ఒక జాతకం చూసినప్పుడు అతనికి ఏంటంటే జాతకం చూస్తే అసలు ఏమీ అస్సలు అంటే అసలు బాగాలేదు, ఏంటి అసలు ఏమి బాగా ఉంటుంది, మీరు ఏదైనా కొంచెం మీరు సొంతంగా కాకుండా పార్ట్నర్షిప్ ఏమైనా చేయండి అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, సార్ నేను పార్ట్నర్షిప్ చేసినప్పటి నుంచి నా లైఫ్ బాగుందండి అన్నాడు. ఎందుకంటే అతనికి పార్ట్నర్ ద్వారా ధనయోగం ఉంది. ఒక లారీతో ప్రారంభించాడు ఆయన, ఒక్క లారీతో ఇంట్లో ఉండే కొంచెం బంగారం తీసుకెళ్ళేదో లారీ కొన్నాడు, ఆయనతో పాటు ఇంకొక ఆయన కలిసి కొన్నాడు, 10 లారీలు అయిపోయి కూర్చున్న దగ్గర లక్షలు వచ్చి పడు. అంటే ఏమిటి, అది పార్ట్నర్ ద్వారా ధనయోగం ఉంటే జీవిత భాగస్వామిని పార్ట్నర్ చేసుకోవచ్చు, బయట పార్ట్నర్స్ ద్వారా కూడా ధనయోగం వస్తుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ధనము ఏ రూపంలో ఉంది, ఒక స్త్రీ మూలకంగా ఉందా శుక్రుడు ఇస్తాడు, ప్రేమ మూలకంగా ఉందా పంచమం, ఒక్కోసారి పంచమం ప్రేమనే కాదు సంతానం కలిగిన తర్వాత కూడా డబ్బులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఆ పర్సన్ పర్టికులర్ గా ఒక మనిషితో యోగం ఉన్నప్పుడు ఆ పర్టికులర్ జీవుడు అక్కడే జన్మిస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆ సర్కిల్లోనే జన్మిస్తాడు, అక్కడ ఉండే దాంట్లోనే జన్మిస్తాడు, ఆ పర్టికులర్ స్కూల్కే వెళ్తాడు, ఆ పర్టికులర్ కాలేజీకే వెళ్తాడు, ఆ పర్టికులర్ జాబ్కే వెళ్తాడు, అక్కడ ఎవరో పరిచయం అవుతారు, లేదా ఆ పర్టికులర్ మనిషినే పెళ్లి చేసుకుంటాడు. బికాజ్ ఆఫ్ దాన్నే యోగము అంటుంది జ్యోతిష్ శాస్త్రం. యోగం అది ఇబ్బంది పెట్టేదైనా యోగమే అంటుంది, మంచిదైనా యోగం ఉంటుంది. ఎందుకంటుందంటే ఇబ్బంది పెట్టేదైనా యోగం ఎందుకు అవుతుందంటే ఇబ్బంది పడుతున్నావు నువ్వు, కానీ కర్మని తొలగించేసుకుంటున్నావు. సో కర్మ తొలగిపోవడం కూడా యోగమే కదా, మంచి కూడా యోగమే. ఎందుకంటే నీ కర్మని అనుభవిస్తున్నావు, రావాల్సిందాన్ని అనుభవిస్తున్నావు, నీ కర్మను తొలగించుకుంటున్నావు, కాబట్టి 2 యోగాలే. అయితే ఇక్కడ చాలా మందికి ఏమండి మాకు పార్ట్నర్స్ ద్వారానో లేకపోతే ఎవరి ద్వారా రావాలనుకుంటున్నాం అనే ఒక చిన్న ఆశ ఉంటుంది. అప్పుడు ఏ గ్రహం ద్వారా అయితే పాడై మీరు ఇబ్బంది పడుతున్నారు ఆ గ్రహానికి దానం ఇచ్చుకోవాలి. అంటే ఉదాహరణకి రవి ద్వారా కంపోస్ట్ అయింది, గోధుమలు దానంగా ఇవ్వడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం. చంద్రుడి ద్వారా అయింది, అయితే చంద్రుడి ద్వారా చంద్రుడు స్పాయిలే కనుక శుక్రుడితో ఉంటే మీకు చాలా అంటే చాలా మటుకు స్త్రీల మూలంగా నష్టపోవడం జరుగుతుందండి. రావడం పక్కన పెట్టండి, ఎవరో పరిచయం అవడం మనం చూస్తూ ఉంటాం, ఫేస్బుక్స్లోని ట్విట్టర్స్లోని ఎవరో పరిచయం అయ్యారు, నేను ఇంక ఇండియాకి వచ్చేస్తున్నా అని చెప్పారు, తెర చూస్తే అల్లదేదో మన ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో బ్లాక్ అయిపోయింది, ఆ డబ్బులు కడితే కానీ అది రాదన్నారు. ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. వాడు డబ్బులు కడతాడు. లేకపోతే శుక్రుడి ద్వారా పాడైతే ఏమవుతుంది అంటే కొంతమంది వాహనం పెడతాడు, అసలు అది యాక్చువల్ ₹1,00,00,000
వాడు 30 లక్షలకి అమ్మేస్తున్నాడు. ఎందుకంటే నాకు సడన్గా అర్జెంట్ ఉందంటే నేను ఎక్కువ నడపలేదు దాన్ని, నా పలానా సోసోనంగా నా డబ్బులు కట్టేస్తాను. తీరా చూస్తే అంత ఫేక్ ఉంటుంది. ఫేక్ ద్వారా డబ్బులు పోతున్నాయంటే చాలా క్లియర్గా మహాదశ గోచారం అంటే ధనస్థానాన్ని కేతు సంబంధం కలిగి ఉంటుంది. మహాదశ కూడా కేతు సంబంధాలు కలిగి నష్టపోయే కాంబినేషన్స్లో ఉంటాయి. అలా రకరకాల మార్గాల్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒక రిలేషన్లోకి వెళ్ళేటప్పుడు అది లవ్వా, లేకపోతే రకరకాల రిలేషన్సా, లేకపోతే జీవిత భాగస్వామా, వాళ్ళతో మీరు ఏదైనా మనీ రిలేటెడ్ సంబంధించిన లావాదేవీలు నడిపేటప్పుడు ఆ లావాదేవీ ద్వారా మీకు నష్టం ఉందా లాభం ఉందా ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. శ్రీమాత్రే నమః.